పేరుకు రెండు జాతీయ పార్టీలు, కానీ ఆ రెండు పార్టీలకు ప్రజలు అక్కర్లేదు. ప్రజల బాగోగులు అక్కర్లేదు. ఎంతసేపు ఓట్ల రాజకీయమే. ఎన్నికలొస్తే చాలు రాబందుల్లా వాలిపోతారు. జనం మీద ఎక్కడ లేని ప్రేమ పొంగుకొస్తుంది. ఎన్నికల కోసం అడ్డగోలుగా తాయిలాలు విసరడం, ఆ తర్వాత జనాన్ని ఏమార్చడం రెండు జాతీయ పార్టీలకు అలవాటే. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ మరోసారి కాంగ్రెస్ బీజేపీ జతకలిశాయి. విలువలకు తిలోదకాలిచ్చి తెర వెనుక చీకటి దోస్తీ కుదుర్చుకున్నాయి. జెండాలు ఎజెండాలను పక్కన పడేసి అలై బలై తీసుకుంటున్నాయి. గత 22 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరానికి చేసిందేమిటి? రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటుక అట్టు కదిలిందా? కూల్చివేతలు, జనం వేతలు తప్ప ఈ ప్రభుత్వంలో చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? బుల్డోజర్లతో పేదోడి గూడును నేలమట్టం చేయడం తప్పించి కాంగ్రెస్ పాలకులు నగరాన్ని ఉద్ధరించిందేమీ లేదు. 10 ఏళ్లు ఒక వెలుగు వెలిగినటువంటి హైదరాబాద్ నగర ప్రతిష్ట ఇప్పుడు కనుమరుగైపోయింది. హైదరాబాద్లో బతికి ఎవరినైనా అడగండి, నగరంలో మౌలిక వసతులు ఎంత దారుణంగా దిగజారిపోయాయో పూసగుచ్చినట్టు చెప్తారు. మన నగరాన్ని ఎంత విధ్వంసం చేయాలో అంతా చేసేసి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ కొంగజపాలు చేస్తోంది. 100 తీర్థయాత్రలు చేసొచ్చినటువంటి పిల్లి వేషం కట్టింది. మేం పుణ్యాత్ములం, మాకే ఓటేయండని బాబు అంటూ సిగ్గు లేకుండా అడుక్కుంటోంది. అసలే హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మంట మీదున్నారు. చెయ్యి గుర్తు కనిపిస్తేనే నగరవాసులు నిప్పులు చెరుగుతున్నారు. హామీలన్నీ మూసిలో కలిపేసి మళ్ళీ సిగ్గు లేకుండా ఓట్లేలా అడుగుతారంటూ జనం ముఖం పట్టుకొని నిలదీస్తున్నారు. దీంతో ఏమీ పాలుపోక తన పాత మిత్రుడు, చీకటి మిత్రుడైనటువంటి బీజేపీతో మళ్ళీ చేయి కలిపింది కాంగ్రెస్ పార్టీ. జూబ్లీహిల్స్ ప్రజల ఓట్ల కోసం విలువలన్నీ విడిచేసి సిగ్గుసరం లేకుండా శ్మశానానికి వదిలేసి రెండు పార్టీలు రాజకీయ కుట్ర తెలలేపుతున్నారు. ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ఓట్ల పోలరైజేషన్కు తెగబడుతున్నారు. కీలకమైనటువంటి మైనార్టీల ఓట్ల కోసం జూబ్లీహిల్స్ ఎన్నికకు మతం రంగు పులుముతున్నారు. ఎన్నికల ముంగిట్లో మైనార్టీల మీద ఎక్కడ లేని ప్రేమ పొంగుకొచ్చింది కాంగ్రెస్ పార్టీకి. కబరస్థాన్ కోసం షేక్పేట్లో 2500 గజాల స్థలాన్ని ఇస్తున్నట్టు బిల్డప్ ఇచ్చింది. కానీ తర్వాత ఏం జరిగింది? అది డిఫెన్స్ వాళ్ళ స్థలమట. మా ప్లేసు కబరస్థాన్కు ఎలా ఇస్తారంటూ ఆర్మీ వాళ్ళు వచ్చి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. చూసారా కాంగ్రెస్ పార్టీది ఎంత ఘరణ మోసమో? ఎలక్షన్ కోడ్ వచ్చే 2 గంటల ముందు మరో జిమ్మిక్కు చేశారు. ఈసారి ఎర్రగట్టలో 700 గజాల స్థలం ఇస్తున్నట్టు కాంగ్రెస్ పాలకులు ప్రకటించారు. ఇక ఆ స్థలం ఎక్కడుందో తెలుసా? కరెక్ట్గా జనావాసాల మధ్యలో, అంటే ఉద్దేశపూర్వకంగానే వివాదాస్పదమైనటువంటి స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ ముస్లింల శ్మశాన వాటిక కోసమే కేటాయించింది. ఇది దగా కాదా? ఇలా జాగా ఇచ్చారో లేదో అలా బీజేపీ వాళ్ళు అక్కడికి వచ్చి వాలిపోయారు. అపార్ట్మెంట్ల మధ్యలో శ్మశానానికి స్థలం ఎలా ఇస్తారని బీజేపీ లీడర్లు తెగ గుండెలు బాదుకుంటున్నారు. ఇంకా అర్థం కాలేదా రెండు పార్టీల కపట నాటకం? నువ్వు ఇచ్చినట్టు నటించు, నేను వ్యతిరేకించినట్టు నటిస్తా అన్నట్టుగా డీల్ కుదిరింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అయితే మీకు లేదంటే మాకు అన్నట్టుగా కాంగ్రెస్ బీజేపీలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ఈ కుట్రాన్ని చేస్తోంది, అందులో అనుమానం లేదు. అందుకే ఆదరబాదరగా అనాలోచితంగా కబరస్థాన్ కోసం వివాదాస్పద స్థలాలు కేటాయించింది. నిజానికి 3 ఏళ్ల కిందటే నాటి కేసీఆర్ ప్రభుత్వం ముస్లింలు, క్రిస్టియన్ల శ్మశాన వాటికల కోసం మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో 125 ఎకరాలు కేటాయించింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 2500 గజాల స్థలంతోనే ముస్లింల ఓట్లు కొల్లగొడతామని చూస్తోంది. కాంగ్రెస్ అంటేనే ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో లాక్కోవడం. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందడానికి ఆదరాబాదరాగా మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక హడావుడిగా ముస్లిం సోదరులను మోసం చేయడానికి 2500 గజాల స్థలం వారికి ఏదో కేటాయిస్తున్నాం శ్మశాన వాటిక కోసం అని చెప్పి ఆదరాబాదరాగా ఏదో ప్రయత్నం చేసింది. కానీ ఏం జరిగింది?
అనాలోచితంగా ఆదరాబాదరగా ఏ పని చేసినా అల్టిమేట్గా మళ్ళీ ప్రజలు దానిలో ఉన్న నిజాన్ని తెలుసుకుంటారనే విషయం అర్థమైంది. ఇవాళ ఆ ల్యాండ్ ఏదైతే మీరు అలాట్ చేశామన్నారో వాస్తవం ఏంది? 2.5-3 ఏళ్ల కిందట కేసీఆర్ గారు 125 ఎకరాలు ముస్లింలకి క్రిస్టియన్లకు శ్మశాన వాటికల కోసం హైదరాబాద్లో జాగా లేదు కాబట్టి మేడ్చల్లో అట్లాగే రంగారెడ్డి జిల్లాలో కేటాయించిన విషయం మీ అందరికీ తెలుసు. అవన్నీ కాదని కేవలం 2,500 గజాలతోనే మరి ముస్లిం సోదరుల మనసు గెలుచుకుందామనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో దురాలోచనతో కాంగ్రెస్ ఏదైతే ప్రయత్నం చేసిందో అక్కడ ఈరోజు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనుకకు తీసుకునే వరకు అక్కడ ఆర్మీ వాళ్ళు వచ్చి ఈ ల్యాండ్ మాది అని గొడవ పెట్టి మొత్తానికి ఇది కాంగ్రెస్ మోసానికి ఒక ప్రతీకగా, కాంగ్రెస్ ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకుంటుంది అనే దానికి ప్రతీకగా కనబడతా ఉన్నది. తప్పకుండా కాంగ్రెస్ చేసిన ఈ మోసాన్ని ఇటు మైనారిటీలు అటు మెజారిటీ ప్రజలు అందరూ కూడా గమనించి వారికి బుద్ధి చెప్పాలని కోరుతాం. ఇటు కాంగ్రెస్ సర్కారు కుట్రలపై ముస్లింలు తీవ్రంగా మండిపడుతున్నారు. చెయ్యికి ఓటేస్తే చెయ్యి ఇస్తారని మరోసారి రుజువైందంటూ నిప్పులు చెరుగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అదే మోసం, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలను అదే మోసం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు ముస్లింలు. हमारे मुसलमान भाई से एक ही बात बोल रहा हूँ, होशियार हो जाइए। या हाथ को दालो बोलते हाथ देने वाली पार्टी है। या असेंबली में तो आप ऐसा कर दिए, मगर अब ये बार ये चीज़ मत कीजिए। आपके साथ बीआरएस पार्टी है, बीआरएस पार्टी को वोट डालिए, हमारे कैंडिडेट को जिताइए। लिहाजा हमारे मुसलमान भाई से ఇక జనావాసాల మధ్య చిచ్చు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు ఎర్రగడ్డ వాసులు. ప్రశాంతమైన వాతావరణాన్ని ఎందుకు పగబడుతున్నారని ఫైర్ అవుతున్నారు. ప్రశాంతంగా ఈ అపార్ట్మెంట్లో ఒక 1,300 ఫ్యామిలీలు ఉన్నాయి. పక్కన కలుపుతరులో ఒక 700 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఎదురుగా ఎర్రగడ్డ బస్తీల్లో చాలామంది ఫ్యామిలీస్ ఉన్నారు. పక్క కాలనీలు కూడా చాలామంది ఉన్నారు. ఈ కాలనీల మధ్యలో ఒక లేని శ్మశానం తీసుకొచ్చి, అది హిందూ శ్మశానం అవ్వండి, ముస్లిం శ్మశానం అవ్వండి, ఏ శ్మశానమైనా ఇక్కడ తీసుకొచ్చి పెడితే ప్రశాంతమైన వాతావరణం ఉండదు కదా. రాత్రి నిన్న ఈ విషయం తెలిసిన తర్వాత నాకు నైట్ అంతా ఇవే కళ్ళు. దయచేసి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి నేను చెప్తున్నాను, ఈ ఏరియాలో మా నివాసితుల మధ్య ఈ శ్మశానాన్ని మాత్రం తీసుకురావద్దండి. బ్రిగేడ్ సిటాడిల్కి కలపతరుగు మధ్య ఉన్న ఎగ్జిట్ గేట్ అనేది పబ్లిక్ పాసేజ్ కోసం అని చెప్పి జిహెచ్ఎంసీ వాళ్ళకి గిఫ్ట్ డీడ్ చేశారు. కానీ ఈరోజు చెప్పా పెట్టకుండా నిన్న మార్నింగ్ 8 o'clockకి మన జిహెచ్ఎంసీ అఫీషియల్స్, పోలీస్ వాళ్ళు ప్లస్ కలెక్టర్ వీళ్ళందరూ వచ్చి కూడా ఏంటంటే ఆ పర్టికులర్ గేట్ బ్రేక్ చేయడం జరిగింది. వాళ్ళు చేసిన యాక్టివిటీస్కి రెసిడెంట్స్ అంతా భయపడి అప్పటికప్పుడు మేము ఎంసీ తరఫున ఒక మీటింగ్ పెట్టుకొని లీగల్గా ఫైట్ చేస్తున్నాము. వీఆర్ గోయింగ్ టు ఫైట్ అగెన్స్ట్ దిస్ పర్టికులర్ వన్. వీఆర్ నాట్ గోయింగ్ టు అలో దిస్ పాసేజ్ ఫర్ గ్రేవ్యార్డ్ పర్పస్. గ్రేవ్యార్డ్ ప్యాసేజ్ పర్పస్ ఇవ్వడానికి మేము ఇష్టపడతలేదు. ఓ కోహినూర్ గ్లాస్ ఫ్యాక్టరీ ఉన్నటువంటి గోడను తొలగించి నివాసాల మధ్యలో ఉన్నటువంటి ఈ స్థలంలో కబరస్థాన్ ఇవ్వడం అనేది ఇది ప్రజల యొక్క పూర్తిగా వ్యతిరేక చర్య. ఈ ప్రభుత్వం ఇటువంటి చర్య తీసుకోవడం చాలా తప్పు. ఇక్కడంతా మేము దీని మీద నిరసన వ్యక్తం చేశాం. వెంటనే ప్రభుత్వం ఈ యొక్క ఇచ్చినటువంటి ఏవైనా ఆర్డర్స్ ఉంటే వెనక్కి తీసుకోవాల్సిందిగా మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. చూసారుగా, ఇది డ్రామా, ఇది స్కెచ్. ఓట్ల కోసం ముళ్ళపందిని కూడా కౌగులించుకునే టైపు కాంగ్రెస్, బీజేపీ. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు, ఎందాకైనా దిగజారుతారు. ఈ రెండు పార్టీలను మళ్ళీ నమ్మితే మోసమే సుమి. జూబ్లీహిల్స్ ఓటరు మహాశయ, బీ కేర్ఫుల్.